ప్రేక్షకులకు నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే మార్కెట్లో మరెక్కడ లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకి మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడ లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు నాణ్యమైన క్వాలిటీకి మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. మన ఫేవరెట్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క స్టోర్ ఇప్పుడు కేవలం భీమవరంలోనే కాకుండా నూతనంగా తాడేపల్లిగూడెంలో కూడా ప్రారంభించారు. మీకు కనుక వీలుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ రోజు మన శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఉంటున్న లక్ష్మీ ప్రసన్న గారి ఇంటికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి వారిని కలిసి మాట్లాడి పూజా విధానాన్ని అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్కారం అండి లక్ష్మీ ప్రసన్న గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? టీచర్ జాబ్ చేస్తా. టీచర్. ఎక్కడండి? విజయవాడ. విజయవాడ. మీరు విజయవాడ అండి? అవునండి. ఓకే, ప్రోగ్రామ్ కోసం ఎక్కడికి వచ్చారు? భీమవరం. ఓకే అండి. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 1 year అయింది. 1 year అంటే న్యూలీ వెడ్. అవునండి. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? కొత్తగా బాగుంది. కొత్తగా కాబట్టి బాగుంది. సో ఇంకా ఫర్దర్ గా వెళ్తే తెలుస్తుంది అంటారు. అయితే పూజలు ఎక్కువ చేస్తుంటారా మీరు? ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ పెళ్ళి అవ్వక ముందు నుంచా లేకపోతే పెళ్ళి అయ్యాక నేర్చుకున్నారా? పెళ్ళి అవ్వక ముందు నుంచి ఇంట్రెస్ట్. ఇంట్లో కూడా ఎక్కువ పెళ్ళైన తర్వాత అత్తగారు అది చేస్తూ ఉంటారా? చేస్తారండి. అమ్మగారి ఇంట్లో నేర్చుకున్నారా మీరు పూజలు, లేకపోతే పెళ్ళి అయ్యాక నేర్చుకున్నారా? అంటే అమ్మగారి ఇంట్లో నేర్చుకున్నారు. అత్తగారి ఇంట్లో కూడా ఎక్కువ చేస్తా. ఓకే అండి. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఎవరెవరు వచ్చారు? మా అక్క అండి, భార్గవ అక్క. నమస్తే అండి. మా ఆంటీ సుజాత గారు. నమస్తే అండి. మా శ్యామల గారు. నమస్తే అండి. లోహిత అక్క. నమస్తే అండి. ఆంటీ శుభలక్ష్మి గారు. నమస్తే అండి. సో అందరూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటారా? అందరూ ఇక్కడ వాళ్ళేనా? ఇక్కడ వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళు. సో మీరు భీమవరం వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటారా? కలుస్తా. అవునండి. ఓకే అండి. సో ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందామా? తప్పకుండా. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు? లోహిత అండి నా పేరు. ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటాము. మాది ఒక చిన్న గ్రూప్ ఉంది, బ్రాహ్మణ లేడీస్ది. సో సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాం. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తామండి మేమందరం కూడా. అందరూ కలిపి పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారు? పూజలు, గుళ్ళో శివరాత్రికి, ఇంకా అకేషనల్ ఏ ఫెస్టివల్స్ వచ్చినా సరే సారీ ఇవ్వడం అమ్మవారికి, అన్ని ఫెస్టివల్స్ లోనూ ముందుండి పాల్గొంటాము. అన్ని కార్యక్రమాలు చేయిస్తామండి దగ్గరుండి. దేవుడిని అయితే పూజ బాగా చేస్తూ ఉంటారు. ఏ పండుగలు వచ్చినా కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ పురోహిత్యం అండి. మా అత్తగారు వాళ్ళది, అమ్మ వాళ్ళది ఇదే ఊరు. ఒకటి అటాచ్మెంట్ ఎక్కువ అందరితో. అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే మీ ఇంటికి వచ్చేయచ్చు. మీకు ఎంతమంది పిల్లలు? పాప. ఏం చదువుతుందండి? ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్. చాలా క్యూట్ గా ఉంది. మ్యాచింగ్ వేసుకున్నారు కదా. మీ గురించి ప్రోగ్రామ్ కోసం మ్యాచింగ్ వేస్తూ ఉంటాము. ఇవాళ చూస్ చేసుకొని వచ్చారు. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మనం సత్సంగం అవి చేస్తూ ఉంటామండి, భజనలు అవి చేస్తూ ఉంటాం గుళ్ళల్లోనూ. ఎవ్రీ థర్స్డే ఒకళ్ళ ఇంట్లో, అదే మా పెద్దమ్మ గారి వాళ్ళ ఇంట్లోనే అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ భజన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. అంటే భజనలు చేస్తారంటే పాటలు పాడతారా? సో మా కోసం ఒక పాట పాడతారా? ఓకే అండి, పాడండి. శ్రీమాత్రే నమః. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎంత బాగున్నదో మముగన్న తల్లి. ఎన్నాళ్ళకెన్నాళ్ళ కనిపించే మళ్ళీ, ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించే తల్లి. మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లెల
కుసుమాల హేళ జడలోన మల్లెల కుసుమాల హేళ ఆ మోములో వెలుగు కోటి దీపాలు ఆ మోములో వెలుగు కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కలలోన తల్లిని కనుగొంటిని. అండి చాలా బాగా పాడారండి, చాలా స్వీట్ గా పాడారు. నమస్తే అండి, నమస్తే అమ్మ. మీ పేరండి? నా పేరు సుబ్బలక్ష్మి. ఓకే అండి, ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్ మీరు కూడా. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన పౌరవిక్షమ్మ. పౌరోహిత్యం చేస్తూ ఉంటారు. సో ఇంకా ఏమవుతారండి? చెల్లెలు కూతురు. చెల్లెలు కూతురు అవుతారు. సో మీరు కూడా ఎక్కువ ఆవిడతో కలిసి పూజలు అవి చేస్తూ ఉంటారా? ఏం చేస్తూ ఉంటారండి? మేము సత్సంగాలు భజనలు అన్ని చేస్తూ ఉంటాం ప్రతి లక్షవారం. అందరూ కలిపి జరుపుకుంటూ ఉంటారు. చేస్తూ ఉంటాం. ఓకే, సో మా కోసం ఒక పాట పాడతారా? ఓకే. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతమ్మ. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతమ్మ. పాల సముద్రుని పుత్రికగా శ్రీ వెంకటేశుని ప్రియ సతిగా రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ. మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నుదుటున కుంకుమ తిలకంతో రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతమ్మ. చాలా చక్కగా పాడారండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు భార్గవి అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఆదిత్య కాలేజ్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్. ఓకే. బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇంట్లో? ఉంటానండి. ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు అండి. ఒక బాబు. ఒకడే బాబు. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పురోహిత్యం చేస్తూ ఉంటారు. ఓకే అండి. సో ఇంకా ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయంలో ఎక్కువ పూజా కార్యక్రమాలు అవి ఇష్టము. ఖాళీ ఉంటే ఎక్కువ భగవంతుడికి ధ్యానం చేయడానికి ఇష్టపడతాను. శ్లోకాలు అవి చదువుకుంటూ ఉంటాను. ఓకే. సో ఇప్పుడు అందరూ ఆల్రెడీ ఇద్దరు పాటలు పాడేశారు కదా? అవునండి. సో ఇద్దరు ఆల్రెడీ పాటలు పాడేశారు. సో పాట కాకుండా మా కోసం ఏదైనా అమ్మవారి గురించి కానీ లేకపోతే శ్రావణ మాసం గురించి కానీ ఏదైనా ప్రత్యేకతల గురించి చెప్తారా? సాధారణంగా శ్రావణ మాసం సౌనకాది మునులు చెప్పినటువంటిది ఏంటంటే శ్రావణ మాసంలో చాలా అన్నీ చిగురిస్తాయి. ఆషాఢ మాసంలోనే చిగురిస్తాయి, కానీ ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పంటలు అవి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి ఆషాఢ మాసం కన్నా కూడా. అయితే ఇప్పుడు అన్ని రకాల పువ్వులు పంచపల్లవాలు అతోటి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అందుకని లక్ష్మీదేవి అంటే సకల శుభలక్షణములు కలిగిందనమాట అమ్మవారు. ఆవిడ అవ్యాజ కరుణామూర్తి, అంటే చాలా కరుణగల తల్లి అనమాట. ఆవిడ్ని ఈ రకరకాల పువ్వులతో వాటితో సేవించి అందరూ కూడా చాలా సంతోషాన్ని కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఇందులో 4 శ్రావణ మంగళవారాలు ఉంటాయండి. అది మంగళగౌరీదేవి పూజకి చాలా ప్రసిద్ధమైనవి అనమాట. అయితే ఈ శ్రావణ మంగళవారాలు మాత్రమే ఆ పూజకి అర్హత కలిగి ఉన్నాయండి. అలాగే 4 శుక్రవారాలు, పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం చారుమతి భాగ్యమున మనకు కూడా ఈ లోకంలో ఆ పూజ చేసుకోవడానికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే మనకి ఇది చారుమతి ద్వారా కల్లో కనబడి చేశారండి. పూజని చేసుకుంటే సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి అమ్మవారిని సేవించుకుంటాం కాబట్టి రకరకాల నైవేద్యాలతో 9 వంటకాలకి తక్కువ కాకుండా యథాశక్తి 3, 5 కూడా చేసుకునేవారు ఉంటారండి. అలా అమ్మవారికి నైవేద్యాలు సంవత్సరానికి సరిపడా ఒకే రోజు పెట్టుకుని అమ్మవారిని శ్రద్ధాభక్తులతో మనకి చుట్టూ ఉండేటువంటి పరిసరాలు లభించేటువంటి పువ్వులు, ఆకులు, పండ్లతో అమ్మవారిని సేవించుకుంటామండి.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎంతో చక్కగా మన శ్రావణ మాసం గురించి, అలాగే అమ్మవారి గురించి, నైవేద్యాల గురించి కూడా అన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సుజాత అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను రిటైర్డ్ టీచర్ని. మీరు టీచర్? మా హస్బెండ్ కూడా టీచరే. ఇద్దరు టీచర్స్. మీకు ఎంతమంది పిల్లలండి? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అమ్మాయి. మ్యారేజెస్ అయిపోయి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలోని సింగర్స్, టీచర్స్ అందరూ ఉన్నారు. సో ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? అదే సత్సంగాలు, మేము అందరం గ్రూప్ అండి, ఒక గ్రూప్ అండి. మీరు కూడా ఉన్నారా గ్రూప్ లో? మేము కూడా ఉన్నాడు. మీరే మెయిన్ మెంబరా? కాదండి, మెంబర్ వేరే ఉన్నారు. మెయిన్ మెంబర్స్ వేరే ఉన్నారు. అందరూ సమానమే, అందరూ ఈక్వల్. మా అమ్మాయి, మా చెల్లు, అలా అందరూ కలిపి వెళ్తూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్యామలాదేవి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? రైమాండ్స్ లో మేనేజర్ గా చేస్తారు. ఓకే అండి. మీరు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తుంటాం, సత్సంగాలకి వెళ్తుంటాం. చేస్తూ ఉంటారు. ఓకే అండి. ఇంకా ఎక్కువ అంటే శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం కాకుండా అన్ని పూజలు చేసుకుంటుంటాం. ఏ పూజ? దసరా, వినాయక చవితి, సంక్రాంతి అందరూ కలిపి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, అందరినీ పరిచయం చేసేసుకున్నాం కదా, ఇంకా పూజా విధానం స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సరిపోదు. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. ఓకే అండి, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా బీసెన్ తరఫు నుంచి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. శారీ అలా ఉందండి, నచ్చిందా? మీకు ఈ కలర్ ఉందా శారీ? లేదండి. లేని కలర్ తీసుకొచ్చు. ఓకే అండి, షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారా? కొంచెం కొంచెం. నెక్స్ట్ టైం మీకు కనుక ఇలాంటి మంచి మంచి శారీస్ కావాలంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడు భీమవరం మావుళ్ళమ్మ తల్లి స్ట్రీట్లోనే కాకుండా తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఈ చక్కటి శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరఫు నుంచి 2000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వచ్చారు. దీంతో మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకారానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే మార్కెట్ లో మరెక్కడ లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకి మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్ లో మరెక్కడ లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ ని గానీ క్వాలిటీని గానీ మరెవరూ మ్యాచ్ చేయలేరు. ఇప్పుడు మన ఫేవరెట్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి స్టోర్ ఇప్పుడు భీమవరంలోనే కాకుండా తాడేపల్లిగూడెంలో కూడా కొత్తగా ప్రారంభించారు. తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదండి ఇవాళ మన శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. రేపు సరికొత్త ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.